Hello guys, welcome to another video. Welcome to WWE First Monday Night Raw in 2025. First day Triple H వచ్చి welcome to new era, welcome to WWE Monday Night Raw, welcome to Netflix అని అంటాడు. ఆ తర్వాత WWE Monday Night Raw లో the boss, the final boss, The Rock వస్తాడు. ఓర్ నాయనో ఓర్ ఏమో ఫస్ట్ ఎంట్రీ చేశాడు The Rock. ఓర్ నాయనో లాస్ట్ ఎంట్రీ ఇస్తాడేమో అనుకున్నా, కానీ ఫస్ట్ ఎంట్రీ ఇచ్చేసి కోడి రోడ్స్ ని లవ్ యూ బ్రదర్ అని అంటాడు. ఈ రోజు రాత్రి WWE ట్రైబల్ కంబ్యాట్ మ్యాచ్ ఉంది. హూ ఇస్ రియల్ ట్రైబల్ చీఫ్ అనే మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ లో రోమన్ రైన్స్ గెలుస్తాడు. రోమన్ రైన్స్ ది ఓన్లీ ట్రైబల్ చీఫ్ అని అంటాడు. అలా అని చెప్పి ద రాక్ ఏమో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో సోలో సకోయా వర్సెస్ రోమన్ రైన్స్ ట్రైబల్ కంబ్యాట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓర్ నాయనో ఓర్ ఏమో ఫస్ట్ మ్యాచ్ రోమన్ రైన్స్ మ్యాచ్ పెట్టేసిరా బాబు. లాస్ట్ మ్యాచ్ ఏమో అనుకున్నా నేను, కానీ ఫస్ట్ మ్యాచ్ పెట్టేసిరు. ది ఓటీసీ కూడా ఎంట్రీ ఇచ్చేస్తాడు. WWE ది ట్రైబల్ చీఫ్, ది ఓన్లీ ట్రైబల్ చీఫ్ కూడా ఎంట్రీ ఇస్తాడు. రోమన్ రైన్స్ విత్ పాల్ హేమన్ తో. ఓర్ రెస్సల్ మేనియా తర్వాత రోమన్ రైన్స్ పాల్ హేమన్ తో ఎంట్రీ ఇచ్చారు ఈ రోజు WWE మండే నైట్ రాలో. ఈ రోజు పాల్ హేమన్ రోమన్ రైన్స్ పేరుని అనౌన్స్మెంట్ చేస్తాడు. మై నేమ్ ఈస్ పాల్ హేమన్, ఐ ఆమ్ ది అఫికేటెడ్ ది వైస్ మ్యాన్ ఆఫ్ రోమన్ రైన్స్, ది ఓటీసీ, ది ఓన్లీ ట్రైబల్ చీఫ్ అని అనౌన్స్మెంట్ చేస్తాడు ఈ రోజు WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత ఘోరంగా మ్యాచ్ స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్కరు గుద్దుకుంటారు. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఓరేమో ఏం గుద్దుకున్నాడు ఇది బాబు. ఫస్ట్ రోమన్ రైన్స్ ని టేబుల్ మీద పడేస్తాడు. ఆ తర్వాత మెట్లను తీసుకొని సోలో సకోయా రోమన్ రైన్స్ ని చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దుతాడు. ఆ తర్వాత చైర్ తీసుకుంటారు. స్టీల్ చైర్ తీసుకొని వీపు విమానమయ్యేలా గుద్దేస్తాడు రోమన్ రైన్స్ ని. ఈ రోజు సోలో సకోయా చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దుతాడు. ఆ తర్వాత సోలో సకోయా రోమన్ రైన్స్ సెంటర్ వికెట్ పైన గుద్దేస్తాడు. ఆ తర్వాత క్యాండో స్టిక్ తోని కూడా చాలా అంటే చాలా ఘోరంగా గుద్దేస్తాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా కొడతాడు. ఆ తర్వాత రోమన్ రైన్స్ కి చాలా అంటే చాలా డేంజరస్ గా కోపం వచ్చేసారి. రోమన్ రైన్స్ సోలో సోకాని లేపి ఇక టేబుల్ మీద పడేస్తాడు. ఆ టేబుల్ ఏమో తుప్రి టేబుల్ ఉంటది. ఆ తర్వాత రోమన్ రైన్స్ సోలో సోకాని పిన్ చేస్తూ ఉంటే టామాటోంగా జేకబ్ ఫాతు వచ్చి రోమన్ రైన్స్ పైన చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేస్తారు. సోలో సకోయా రోమన్ రైన్స్ ని పిన్ చేస్తూ ఉంటే అప్పుడు రోమన్ రైన్స్ కిక్ అవుట్ చేస్తాడు. ఆ తర్వాత సోలో సకోయా రెఫ్రీ గానికి గుద్దేస్తాడు. ఆ తర్వాత జెమీ యూసో అండ్ సెమీ జైన్ వాళ్ళిద్దరు వచ్చి ఇక జేకబ్ ఫాతూని అండ్ టామాటోంగని వాళ్ళిద్దరిని పెడతారు. చాలా అంటే చాలా డేంజర్ గా కొట్టి ఆ తర్వాత సోలో సకోయా పైన సూపర్ కిక్, ఆ తర్వాత స్పియర్లు చాలా డేంజర్ గా గుద్దినా కూడా కిక్అవుట్ చేస్తాడు. ఆ తర్వాత స్పియర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఆ క్షణంలోనే కెవిన్ ఓవెన్స్ వచ్చి స్టన్నర్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత పిన్ చేయని సోలో సకోయాని అంటాడు. పిన్ చేస్తూ ఉంటే రోమన్ రైన్స్ కిక్అవుట్ చేస్తాడు. ఆ తర్వాత కోడి రోడ్స్ వచ్చి ఇక వీళ్ళిద్దరు కొట్టుకుంటా వెళ్ళిపోతారు రింగ్ అవతల. ఆ తర్వాత రోమన్ రైన్స్ ఒక డేంజరస్ స్పియర్ ని ఇచ్చి ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. అండ్ WWE లో ఓన్లీ ట్రైబల్ చీఫ్ ఆన్ మండే నైట్ రాలో. ఆ తర్వాత ది ఫైనల్ బాస్ ద రాక్ వస్తాడు. వీడు వచ్చాడేంద్రా అని నేను షాక్ అయిపోయాను. ఏమైనా ఛాలెంజ్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ ఉలాఫలమాల ఆయనకు తొడిగడానికి వచ్చాడు. ద రాక్ రోమన్ రైన్స్ ని ఉలాఫలమాల తొడిగించి కౌగులించుకొని ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. ఓరేమో బ్రదర్ అంటే ఇలా ఉండాలరా బాబు. కానీ రెస్సల్మేనియా 41 లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెడితే చాలా అంటే చాలా బాగుంటుండే, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుండే మనకు. ఈ రోజు ద రాక్ వస్తాడని నేనైతే 2024 స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను. ద రాక్ ఈ రోజు వచ్చాడు, జాన్ సీనా ఈ రోజు వచ్చాడు, నేను చెప్పిన వాళ్ళందరూ వచ్చారు. నేను చెప్పిన మాటలన్నీ కూడా నిజమవుతున్నాయి. అంటే నేను బాబానిరా, నా మాటలు నమ్మండి, నా మాట నిజమవుతాయి.
ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈలో డబ్ల్యూడబ్ల్యూఈ ది లెజెండ్ జాన్ సీనా వస్తాడు. 16 టైం వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో వస్తాడు. ద లాస్ట్ టైం ఎవరని ఆయన ఒక పోస్ట్ ని పట్టుకొని వస్తాడు. జాన్ సీనా ప్రజలను మోటివేట్ చేస్తూనే అతను ఈ డబ్ల్యూడబ్ల్యూఈ రోయల్ రంబుల్ నాది లాస్ట్ రోయల్ రంబుల్ కావచ్చు అని అంటాడు. ఈసారి ఈ రోయల్ రంబుల్ నేను గెలవాలి అని అనుకుంటున్నాను అని జాన్ సీనా అంటాడు. ఓర్ నాయను ఓర్యమ్మో, ఈసారి తప్పనిసరిగా గెలుస్తావు, నేను 17 టైం వరల్డ్ ఛాంపియన్ కావాలి అని జాన్ సీనా అంటాడు. ఈసారి జాన్ సీనా ది 17 టైం వరల్డ్ ఛాంపియన్ కావాలని కోరుకుందాం. అతనైతే గెలవాలి, ఖచ్చితంగా రోయల్ రంబుల్ గెలవాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.